వైఎస్ఆర్సీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ వల్లభనేని ఇప్పుడు కనిపించట్లేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనగానే వల్లభనేనే గుర్తొస్తుంది సార్. ఆయన ఒక ఫైర్ బ్రాండ్ అని కూడా చెప్తారు అందరూ. సో అయితే ఇప్పుడు ఆయన అసలు ఎక్కడ కనిపించట్లేదు, మీడియాలో కానివ్వండి ఎక్కడను. అసలు ఎందుకు కనిపించట్లేదు అంటారు, ఎక్కడున్నారు? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే కేవలం వల్లభనేని వంశీ కాదు, కొడాలి నాని కూడా వెంటనే అందరికీ గుర్తొస్తూ ఉంటాడు. అలాగే పేరు నాని గుర్తొస్తూ ఉంటాడు. ఆ తర్వాత అనిల్ యాదవ్ నెల్లూరు జిల్లా ఆయన గుర్తొస్తూ ఉంటారు. రోజా గుర్తొస్తూ ఉంటుంది. తర్వాత గుడివాడ అమర్నాథ్ గుర్తొస్తూ ఉంటాడు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తొస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రాండ్ ఉంది. అమ్మటి రాంబాబు ఇలాంటి వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రోల్స్ చేస్తారో అందరికీ తెలిసినటువంటి విషయమే. వీళ్ళ నోరు అదుపులో లేకుండా వీళ్ళు మాట్లాడతారు. దాని కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది అనే అభిప్రాయం కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. అయితే ఇప్పుడు అందరికంటే కూడా వల్లభనేని వంశీ ఎడిపోయాడు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు వీళ్ళు కొడాలి నాని కానీ లేదా అమ్మటి రాంబాబు కానీ రోజా కానీ వీళ్ళందరూ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం ఎన్నికలు అయిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా కనిపించలేదు. ఆయన ఏదో అమెరికా పోయారని కొంతమంది, అసలు దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆయన ఎన్నికల ముందు, మొన్న జరిగినటువంటి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, భువనేశ్వర్ని, నారా ఫ్యామిలీని, నందమూరి ఫ్యామిలీని ఇష్టానుసారం మాట్లాడారు వల్లభనేని వంశీ. ఆ తర్వాత ఒక సందర్భంలో సారీ చెప్పారు. భువనేశ్వర శైలం గురించి ప్రస్తావించినటువంటి వల్లభనేని వంశీ ఇప్పుడు ముఖం చెల్లనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ముఖం చెల్లటం కాదు, అతన్ని ఏదన్నా చేస్తారేమో అనేటువంటి ఒక ఆందోళన, భయంతో వెళ్ళాడా లేదంటే ఓటమిని తట్టుకోలేక వెళ్ళిపోయాడా అనేది ఒక చర్చ జరుగుతుంది. అసలు ఆయన కనిపించాలి అని కోరుకునేది ఎవరు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోరుకోవాలి. అసలు ఎక్కడున్నాడు ఇతను, ఏం చేస్తున్నాడు, ఇతన్ని అంత అప్పుడు నోరు జారారు కదా, ఇష్టానుసారం మాట్లాడారు కదా, అసలు ఇతని సంగతి చూడాలని అనుకోవాలి ఎవరు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వల్లభనేని వంశీ ఎక్కడున్నారు అనేటువంటి ఒక ప్రస్తావన తీసుకొచ్చి అసలు వల్లభనేని వంశీని పట్టు రావాలి, లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి, వల్లభనేని వంశీకి దేశం విడిచి పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఎక్కడ ఇది విదేశాల్లో ఉన్నా కానీ తీసుకురావాలి అనేటువంటి ఒక డిమాండ్ చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ డిమాండ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? గుంటూరుకు సంబంధించినటువంటి మేయర్ కావేటి మనోహర్ నాయుడు. ఆయన మీడియా ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాడు, వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడు, వల్లభనేని వంశీని పట్టు రావాలి, లుక్అవుట్ నోటీస్ ఇవ్వాలి అని. దానికి కారణం ఏంటంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నటువంటి ఈ 10 మంది అనేది ఒకటి. ఒక ఆయనేమో సంజన అంటాడు, ఇంకొక ఆయనేమో గంట అరగంట అంటాడు, ఇంకొక ఆయనేమో కోడిగుడ్డు. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. రకరకాల వీళ్ళందరి వాయిస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ నోటి తెలుసు, అందరికీ తెలుసు. దాని కారణంగానే ఓడిపోయాము అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏంటి, యాక్చువల్గా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని మీరు తిట్టండి, పరుష పదజాలను ఉపయోగించండి, ఎంత పరుష పదజాలం ఉపయోగిస్తే అంతగా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన చెప్పినట్టు ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు అప్పట్లో. కానీ ఇప్పుడు వాళ్ళు నోటు దురుసు కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్కి నిదానంగా వంటపడుతోంది. అప్పుడేమో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద, నందమూరి ఫ్యామిలీ మీద కూడా విరుచుకుపడండి అని చెప్పి ఉసికొలిపి మీడియా ముందుకు పంపించింది జగన్మోహన్ రెడ్డి అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు, ఆయన గురించి మాట్లాడినటువంటి వాళ్ళు చెప్పారు. ఆ జాబితాలో ఎవరున్నారు? కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడినటువంటి మాటలు నారా వారి ఫ్యామిలీ లేదా నందమూరి ఫ్యామిలీ మీద బహుశా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడి ఉండరు. అసెంబ్లీ బయట మాట్లాడారు వీళ్ళు. ఇష్టానుసారంగా నోటు దురుసుగా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించి రకరకాల పదాలను ఉపయోగించారు. రాజకీయాలంటే ఇలానే మాట్లాడాలి, రాజకీయ నాయకులంటే ఇలానే ఉండాలి అని వాళ్ళు కొత్త కోణాన్ని చూపించారు.
ఆ కొత్త కోణం భయంకరమైనటువంటి కోణం. ఆ కోణాన్ని తట్టుకోలేక, ఆ కోణాన్ని చూడలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. దాంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి ఘోరంగా దిగిపోవాల్సి వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం కావాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా సొంత అడ్డాలాగా గన్నవరాన్ని భావిస్తూ ఉంటాడు వల్లభనేని వంశీ, గుడివాడ కొడాలి నాని భావిస్తూ ఉంటాడు. అలాంటిది వీళ్ళిద్దరూ ఎన్నికల ముందే ఓటమిని అంగీకరించారు. నామినేషన్ వేసిన రోజే ఒంటరిగా వల్లభనేని వంశీ కనిపించాడు. ఆ విజువల్ కూడా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇక కొడాలి నానికి ఎన్నికల సమయంలోనే సొంత మనుషులే పనిచేయకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన పరిస్థితి. సో కాబట్టి వీళ్ళు ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని రకాలుగా వాళ్ళ నోరు జారారో దాని ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు చెప్తుంటారు, ఒక దెబ్బ కొట్టి కానీ బట్ ఒక మాట అనకు, ఆ మాటని జీవితంలో ఎవరు మర్చిపోలేరు. ఒక దెబ్బ కొట్టినా మర్చిపోతారు కానీ ఒక మాటనైతే వెనక్కి తీసుకోలేరు, మర్చిపోలేరు అని అంటారు. అలానే ఆంధ్రప్రదేశ్ సమాజం ఇప్పుడు వాళ్ళు ఆడినటువంటి మాటలు, వాళ్ళు చెప్పినటువంటి ఉపయోగించినటువంటి పదజాలాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు. వాళ్ళు కొట్టినటువంటి దెబ్బను మర్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ మీద వాళ్ళు ఆర్థికంగా కొట్టినటువంటి దెబ్బ, మానసికంగా కొట్టినటువంటి దెబ్బ మర్చిపోవచ్చు రాబోయేటువంటి రోజుల్లో. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం మర్చిపోదు ఆంధ్రప్రదేశ్ సమాజం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఉండకుండా చేయడానికి వీళ్ళే కారణం. ఈ డజన్ మందో లేదా ఈ ఫైర్ బ్రాండ్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే కారణం అనేటువంటి ఒక కంక్లూజన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. అందుకే బహుశా ఇటు కొడాలి నాని, ఇటు వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. పేరు నాని లాంటి వాళ్ళు ఉన్నారు, పేరు నాని ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఎస్కేప్ అయిపోయారని తాజాగా వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ, లక్ష్మీపార్వతి, రోజా ఇలాంటి వాళ్ళ పేర్లు వచ్చినాయి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిజాలు తెలుసుకుంటే వీళ్ళని ఏం చేస్తారు అనేది ఆ పార్టీలోనే ఒక కొత్త చర్చ బయలుదేరింది. అలాంటి సందర్భంలో వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు. వల్లభనేని వంశీ వెళ్ళిపోయారు అనేది వినిపిస్తుంది. దాంట్లో భాగంగానే లుకౌట్ నోటీస్ ఇచ్చి అతన్ని పట్టరావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మీడియా ముఖంగా. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఓడిపోయిన తర్వాత ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరి మీద దురుసుగా మాట్లాడటమో లేదంటే దురుసుగా వ్యవహరించడం ఎక్కడ కనిపించలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒక 4 తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మర్డర్ చేశారు. అలాగే ప్రెస్ ముందుకు వచ్చి దురుసుగా మాట్లాడారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పిన్నెల రామకృష్ణారెడ్డి ఉన్న జైలు దగ్గరికి వెళ్ళి ఆ జైల్లో ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలేంటి, అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడికి నేను వార్నింగ్ ఇస్తున్నాను, విజ్ఞప్తి చేయట్లేదు అని చెప్పి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడారు. రాబోయేటువంటి రోజుల్లో మీ కార్యకర్తలు ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టనని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సో అలాంటి ఒక ప్రొవోక్ చేసేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అలాగే కొడాలి నాని ఏం పీక్కోండి అన్నాడు ఈ మధ్య కాలంలోనే. కాబట్టి ఈ ప్రొవోక్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళనేమి అనలేదు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అసలు మళ్ళీ గెలుపు సాధ్యం కావాలంటే ఈ వల్లభనేని వంశీ కొడాలి నాని నోళ్ళు మూపించాలి అనేది. అందుకే వాళ్ళని పట్టరావాలి. వల్లభనేని వంశీ పరారులో ఉన్నాడు, అతన్ని పట్టరావాలి, లుకౌట్ నోటీస్ ఇవ్వాలని చెప్పి ఆ పార్టీకి సంబంధించినటువంటి కావటి మనోహర్ నాయుడే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి రోజుల్లో మరి వల్లభనేని వంశీని పట్టుకొచ్చి ఏం చేస్తారు తాడేపల్లి ప్యాలెస్లో అనేది ఒక పెద్ద డిబేటబుల్